పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 143వ కీర్తన భాగం కూడా దావీదు భక్తుడే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక కీర్తనలో 12వ వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, భక్తుడు అయ్యా నేను పాపం చేశాను, తప్పు చేశాను, తప్పుకు తగినటువంటి శిక్ష నేను అనుభవించాలి, దాని నుంచి తప్పించుకునే మార్గం ఏది కూడా లేదు, తప్పించేవాడు నీవే అని దేవుని వైపు చేతులెత్తి దేవుని కృపకు తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా కీర్తన ఉద్దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ యొక్క వ్యాఖ్యానకర్తలు ఈ విధంగా రాశారు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు బాగా ఎక్కువైనప్పుడు సహనాన్ని కోల్పోయి చివరికి చస్తే బాగును అనేటువంటి స్థితి వచ్చినప్పుడు విశ్వాసి చేసే ప్రార్థనగా కొంతమంది కీర్తన కూడా వ్రాశారు. ఆ కీర్తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి ఆ వచనాన్ని లేక కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తే, ఇక 10వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. భక్తుడు రాస్తా ఉన్న నీవే నా దేవుడవు. అందుకే పాత నిబంధనల గ్రంథంలో దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి మాట ఏంటిది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయనే దేవుడని పిలువబడ్డానికి అర్హత, యోగ్యత కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటా ఉన్న నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏదైతే నా పట్ల ఉందో అది ఎరిగి దేవుని చిత్తానికి అప్పగించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీనికంట దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుని, ఒకవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం చేసే ప్రార్థన తగిన ప్రతిఫలాన్ని మనం పొందాలన్నా, ప్రార్థన ద్వారా మన జీవితంలో కార్యాలు చూడాలన్నా, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంట? దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం, ప్రణాళిక, చిత్తం మన ఎడల ఏదైతే ఉందో అది గ్రహించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు మా సమాధానం రాలేదండి, మా సమస్యలు తీరలేదండి, పాస్టర్ గారి చేత ప్రతి వారం కూడా ప్రార్థన చేయించుకుని తల మీద చేయించి ప్రార్థన చేయించుకున్నాం, నూనె రాసి ప్రార్థన చేయించుకున్నాం, కానీ ఏమాత్రం ప్రయోజనం లేదని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలంట? దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మానవుని సృజించాడంటే మానవుడు పట్ల ఒక చిత్తాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనందరిని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్న సంఘంలో మనం నిలబెట్టాడంటే మన పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని, చిత్తాన్ని కలిగి ఉన్నాడు. చిత్తాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించేవారుగా ఉంటేనే మన జీవితాల్లో కార్యాలు చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక భూలోకంలో దేవుడు భూమిని, ఆకాశం సృజించిన తర్వాత, అందున్న సమస్తాన్ని సృజించిన తర్వాత దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఏ విధంగా? నేల మంటి నుండి నరుణ్ణి సృజించాడని బైబిల్లో ఉంది. ఈ ప్రపంచమంతా దానికి అంగీకరిస్తూ ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే నేల మంటి నుంచి నరుణ్ణి సృజించే ముందు దేవునికి ఒక ఆలోచన ఉందంట. దేవునికి ఒక ఆలోచన ఉంది. 1వ అధ్యాయం ఆదికాండం 26, 27, 28 వచనాల్లో మనం చూస్తే దేవుడు అంటా ఉన్నాడు అక్కడ, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేయుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ముందే దేవుడు అనుకున్నాడు ఏ విధంగా చేయాలంట? నేల మంటి తీయడం, మట్టితో బొమ్మ చేయడం ఇది పక్కన పెట్టి, కానీ ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పున అంటే అర్థం ఏంటి? దేవుడు మహిమ స్వరూపై ఉన్నాడు. రెండవదిగా ఆయన పోలికంటే దేవుడికి ఎన్నైతే కళ్ళు ఉన్నాయో మానవునికి అన్నే కళ్ళు ఉన్నాయి. అంటే మనకి ఎన్నైతే కళ్ళు ఉన్నాయో అన్ని దేవుడికి కూడా అన్నే
కళ్ళు ఉన్నాయి. మనకి ఎన్ని చెవులు ఉన్నాయో అన్ని చెవులు దేవుడికి కూడా ఉన్నాయి. అంటే మనం ఏ రీతిగా అయితే అవయవాలు కలిగి ఉన్నామో అటువంటి అవయవాలు ఆయన కూడా కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా అని సృజించి మానవుని తయారు చేద్దామని చెప్పేసి దేవుడు అనుకుని నేలమంటితో దేవుడు నరుణ్ణి సృజించాడు. అంతేగా స్త్రీగాను పురుషుని కానీ చేశాడంట. అంతేకాదు ఈ భూలోకమున్న సమస్తాన్ని కూడా వారికి అనుగ్రహించాడు. ఏం చెప్పాడంటే, ఈ భూలోకమునందున్న సమస్తాన్ని మీరు ఏలండి, ప్రతి ఈ యొక్క వృక్ష ఫలాలు తినండి, అంతేకాదు ఈ పక్షులు జంతువులు ఇవన్నీ కూడా వాటన్నిటి మీద మీరు అధికారం కలిగి ఏలుబడి చేయండి అన్నాడు. అంతేకాదు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని అంతా కూడా నిండించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే మానవుని దేవుడు చేయడానికి గల ఉద్దేశం, మానవుని పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే మానవుడు భూమిని నిండించాలి, ఫలభరితం చేయాలి. దాంతోపాటుగా భూలోకంలో ఉన్న సమస్తల వాటన్నిటిపైన ఏలుబడి చేయాలి, అంటే అధికారాన్ని చెలాయించాలి. ఉదాహరణ చూడండి, ఎక్కడైనా అడవుల్లో పులులు సింహాలు ఉంటాయి. ఒకవేళ మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, పులులు సింహాలు కనపడితే ఏం చేస్తాం చెప్పండి? రా అంటామా, లేకపోతే వాటితో మాట్లాడతామా, ఫోటోలు దిగుతామా? ఏమాత్రం ఉండదు. జూలో ఉన్నప్పుడైతే ఫోటోలు దిగవచ్చు, కానీ డైరెక్ట్గా కనిపించినప్పుడు అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవంటే మనం భయం. విచిత్రం ఏంటంటే మనలో చాలామందికి కొన్ని భయాలు ఉన్నాయి. ఏ భయాలో తెలుసా? రాత్రి ప్రార్థన రావడానికి ఆంబోతు భయం. ఆంబోతులండి అంటా ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది నడితే కుక్కల భయం. అక్కడ కుక్క ఉందండి పడి అంటే భయం. అంటే దేవుడేమో వీటిపైన ఏలుబడి చేయమంటే అవేం చేస్తాను మన మీద ఏలుబడి చేసే పరిస్థితికి మనం దిగజారిపోయాం. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆది యొక్క మానవులు ఏదైనా తోటల్లో పులులు సింహాలు ఇవన్నీ వస్తూ ఉంటే చక్కగా వాడితో ఆడుకునేవారు. ఈ చిత్రం ఏంటంటే వాడి దగ్గర తీసుకుని పేర్లు పెట్టిన వారు కూడా వాళ్ళే. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. దీనికి సింహం అని, దీనికి పులి అని పేర్లు పెట్టిన వారు ఎవరో ఆదాము అవ్వల దగ్గర తీసుకుని పేర్లు పెట్టారు. మనం కూడా ఎవరైనా చిన్నపిల్లలు పుడితే ఏం చేస్తాం? పాస్టర్ గారి చేతులకు వచ్చి, పాస్టర్ గారు పేరు పెట్టండి, దేవుడు ఏది ప్రేరేపిస్తానో మనం ఒకటి అనుకుంటాం, ఈ పేరు మరి ఈ అక్షరం తాతగారి అక్షరం, ఆ అక్షరం, ఈ నక్షత్రం, ఇది చెప్పేసి పేరు పెట్టిన చేతులు పెడతాం. అలాగే ఈ పులులు సింహాల దగ్గర తీసుకుని ఎవరు పేరెట్టారంట? ఆదాము అవ్వల పేరెట్టారు. అటువంటి విధంగా వాటిని అన్నిటి కూడా ఏలుబడి చేస్తున్నాం. మానవుడు ఈ రోజున ఏం చేస్తున్నాడు? వాటికి భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఏదైతే చేయాలో, దేవుని చిత్త ప్రకారంగా జీవించవలసిన మానవుడు ఆ చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినండి, మీ ఇష్టం ఎన్ని తింటారని తినండి, తోట మధ్యలో ఉన్న పండు మాత్రం తినకండి, తినుదిన మీరు ఖచ్చితంగా చేస్తారు. ఈ ఆజ్ఞని ఇచ్చాడు ఎవరికి? ఆదాము అవ్వలకి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇక అవ్వ, స్త్రీ అయినటువంటి హవ్వ ఈ యొక్క విషయాన్ని చెప్పేటప్పటికి ఎక్కడుందో తెలుసా? ఆదాములోనే ఉంది. అంటే దేవుడు ఏం చేశాడు? ఒక మనిషిని పురుషునిగా సృజించాడు. ఆ పురుషునిగా స్త్రీగా సృజించినప్పుడే చెప్పాడు ఆ విషయం. అంటే ఇంకా సెపరేట్ అవ్వకుండానే దేవుడు చెప్పాడు. అంటే స్త్రీ పురుషులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఏకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి చెప్పాడు, నువ్వు ఈ పండు తిన్న దినమున ఖచ్చితంగా చేస్తావని. తర్వాత వారందరిని వేరుపరిచాడు. అంతా బాగున్నంతరూ చక్కగా తిరుగుతున్నారు. మనందరూ తెలుసు 3వ అధ్యాయంలో సర్పం వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? ఆ ఏదైనా తోటలకు వచ్చిందంట. సర్పం వస్తే బాగానే ఉంది. సర్పంలో ఎవరు దూరారు? ఎందుకే? లూసిఫర్ దూరింది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నుంచి, అనగా పరలోకం నుంచి భూలోకానికి తోయబడింది గర్వంతో. నేను కూడా దేవుళ్ళలాగా ఉండాలని చెప్పేసి అనుకున్న విధానాన్ని బట్టి దేవుడు టక్కమని కింద తోస్తే ఒకరితో వచ్చిందా లూసిఫర్? కొంతమంది కొన్ని కోట్ల దేవదూతలు లాక్కొచ్చేసింది, భూలోకానికి లాక్కొచ్చేసింది. అయితే అప్పటి నుంచి కూడా దేవుని యొక్క సృష్టిని అంతా కూడా నాశనం చేయాలని పన్నాగం కన్నింది, కానీ ఏమాత్రం కూడా ఏమీ చేయలేకపోయింది. అయితే దేవుడు తన స్వహస్తాలతో, తన రూపంలో, తన పోలికగా తన కొరకు చేసుకున్నటువంటి మానవుని పాడు చేయడానికి ఆలోచన కలిగి ఉంది. అయితే దేవుడు చెప్పిన మాట సాతానుకు కూడా తెలుసు. దీని స్తోత్రం చెల్లిద్దాం. ఏం చెప్పాడు దేవుడు? ఆ పండు తిను దినమున నీవు ఖచ్చితంగా చేస్తావు. ఈ విషయం తెలిసి యొక్క ఆదాము అవ్వలతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామంటే అవ్వదు. ఎందుకంటే సాతాను గురించి వీరికి తెలుసు.
ఆ రోజున అప్పటి నుంచి పరలోకం నుంచి గెంటి వేయబడ్డాడంట లూసిఫర్. ఆ లూసిఫర్ ఈడే అని చెప్పేసి ఒకవేళ తెలిసిందనుకోండి, వింటారా? ఆదమ్మ వాళ్ళ మాట వింటారు. కనుక ఏదో రకంగా మాట్లాడాలి, వీళ్ళని చెడగొట్టాలని చెప్పేసి జంతువులన్నింటినీ కూడా అడిగిందంట లూసిఫర్. ఏ జంతువు కూడా ఒప్పుకోలేదు. గతించిన వారం మనం విన్నాం, చెట్లన్నీ కూడా రాజుగా చేసుకోవాలని చెప్పేసి అన్ని చెట్ల దగ్గరికి వెళ్తే ఏ చెట్టు కూడా అంగీకరించేది. చివరికి ఒక ముళ్ళ చెట్టు అంగీకరించింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ విధంగానే ఈ జంతువులన్నిటి దగ్గరికి వెళ్తే ఏ జంతువు కూడా అంగీకరించలేదంట. చివరికి సర్పం పాము దగ్గరికి వెళ్ళి అడిగితే ఓకే అని చెప్పేసింది. విచిత్రం ఏంటంటే, పాము దేవుడు సృజించినప్పుడు 2 కాళ్ళు 2 చేతులు కలిగి ఉంది. అంటే కాళ్ళు చేతుల మీద నడిచేది, బల్లి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రూపంలో ఉండేది. అంతేకాదు మంచి అందాన్ని కలిగి ఉంది సర్పం. అటువంటి సర్పంలో దూరింది లూసిఫర్. దూరి చెట్టు మీదకి ఎక్కింది. ఏ చెట్టు మీదకి? ఈ మంచి జడలు తెలివినిచ్చే చెట్టు మీదకి ఎక్కి అక్కడ చూస్తూ ఉంది. వీళ్ళు అవ్వమ్మ గారు అటు చూస్తే అలాగే వెళ్తూ ఉంటే కనిపించి మాట్లాడుతూ ఉంది. మొట్టమొదటి మాట, ఇది నిజమా? ఏమన్నదంట? ఇది నిజమా? ఏదో పెద్ద ఉపన్యాసం చేయలేదు, ఇది నిజమా అని చెప్పేసి అడిగింది. ఇదేంట్రా ఎవడ మాట్లాడుతాను చూసినప్పుడు ఏం మాట్లాడుతుంది? సర్పం. తీరా చూసి సర్పం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. ఎందుకు సర్పం మాట్లాడడం, పాము మాట్లాడింది అనుకుని ఇంటికి వచ్చి ఏంటి ఎలా ఉంటుంది? నువ్వు వస్తా పొలం నుంచి వస్తా, సంగపెద్ద గారు గడ్డిమేడి పక్కన నేను ఉన్నాను, నువ్వు తొక్కేసి వచ్చావు నన్ను మాట్లాడేందుకు ఎలా ఉంటుంది? కొంచెం భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. కనుక ఇది మాట్లాడటం అని చెప్పేసి అలా చూస్తూ ఉంది అవ్వమ్మ గారు. ఆ మాట విన్నంటనే ఇది నిజమా అనేటువంటి మాట విన్నంటనే అనుమానం వచ్చేసింది. ఇది నిజమా అంటే బావగారు ఇది నిజమా అంటే ఎలా ఉంటుంది? మీకు తెలిసిందా ఇది నిజమేనా అన్నారు అనుకోండి, ఓహో అది నిజమే అనుకుంటారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఎప్పుడైతే ఈ మాట అన్నదో, ఓహో ఏదో మొత్తం మీద నిజమైన సంగతి ఏదో ఉంది అని చెప్పేసి ఎదురు చూస్తాం. ఏంటని అడిగితే, దేవుడు ఈ యొక్క ఫలాలన్నీ కూడా తినవచ్చు అని అన్నాడా ఏంటి? రివర్స్లో అడుగుతూ ఉంది. చిన్నప్పుడు 6th క్లాసులో 7th క్లాసులో హిందీ మాస్టర్లు అయినప్పుడు మాస్టర్ ఒకటే చెప్పువాడు, మీరేం చేస్తారంటే వచ్చిన ప్రశ్నలు తిరగేసి రాసేమనివాడు. ప్రశ్నే జవాబు కింద 7th క్లాసు 2 నెలల వరకు మేము అదే రాసాం. ఎంతకే చెప్తున్నాను, దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. 7th క్లాస్ 2 నెలల్లో వచ్చాడు కొండలరావు గారు. అప్పటి నుంచి హిందీ అంటే మాకు తెలుసు, తర్వాత హిందీ తెలియదు, అంతకుముందు హిందీ తెలియదు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఈ తిరగేసి అడుగుతూ ఉంది, ఈ చెట్ల ఫలాలు అన్నీ కూడా తినవచ్చని దేవుడు చెప్పాడా అంటే, ఈ యొక్క అవ్వమ్మ గారు ఏమన్నారు తెలుసా? ఏమనాలి? దేవుడు అన్ని ఫలాలు తినవచ్చు అన్నాడు, కానీ మధ్యనున్న ఫలం తింటే చస్తావు అని చెప్పాడు అని చెప్పాలి. కానీ అవ్వమ్మ ఏమంటుంది చదవండి. 3వ అధ్యాయం ఆదికాండ 3వ అధ్యాయమా చెల్లిద్దాం. ఏం చెప్పిందంట? దేవుడు మీరు చావకుండా ఉన్నట్లు ఆ పండును ముట్టకూడదని తినకూడదని. విచిత్రం ఏంటంటే, ఏ పండు తినాలన్నా ముట్టుకోకుండా మనం తింటామా? ముట్టుకోకుండా మనం తినగలుగుతామా? దేవుడు చెప్పింది ఏంటి? పండు తినమని ఖచ్చితంగా నువ్వు చేస్తావు అని చెప్తే, మీరు చావకుండా ఉన్నట్లు ఈ పండు ముట్టకూడదని తినకూడదని. ఈ రోజుల్లో కూడా మనోళ్ళు ఏం చేస్తారు? ఏదైనా విషయం తెలుస్తుంది అనుకోండి, ఆ విషయానికి ఏం చేస్తారు? 1కి 2 వేసి 2కి 3 వేసి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. పలానా వ్యక్తి గురించి ఏదైనా మనకు తెలిస్తే అది నిజమో కాదో మనం గ్రహించం, కానీ ఏం చేస్తూ ఉంటాం దానికి ఏం చేస్తాం? ఇంకో 2 కలుపుతాం. మనకు తెలిసినా తెలియకుండా తెలిసిన విషయానికి ఇంకో 2 కలుపుతాం, బలంగా ఉండాలని కలిపేసి అందరికీ కూడా చెల్లిపరుస్తాం. విచిత్రం ఏంటంటే అసలు నిజం మనకి తెలీదు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ విధంగా కొంతమంది వ్యక్తులను, కొంతమంది జీవితాలు మనం, కొంత సమాజాన్ని కూడా పాడు చేసే వ్యక్తులుగా మనం ఉన్నామంటే మనలో ఎవరు దూరారంట? సాతాను దూరింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సాతాను మనలోకి వచ్చేసింది. ఇది నిజమా అన్నప్పుడు, ఇది సర్పం మాట్లాడడం ఏంటి, పాము మాట్లాడడం ఏంటి నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి తిరగబడి అడగాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవ సర్పం మాట్లాడుతుంది, సర్పం ఇప్పటి వరకు మాట్లాడలేదు, మేము పాముని పేరెట్టాం, మరి ఇది మాట్లాడలేదని చెప్పేసి దేవుణ్ణి అడగాలి. కానీ ఏం చేస్తుంది? ఇది నిజమా అన్నప్పుడు ఆశ్చర్యానికి గురైపోయి అపవాదికి ఆమె చోటిచ్చేస్తుంది. అందుకే కొండాలు చెప్తుంది, ఒకదానికి 2 వేసి, అంటే తినకూడదనియు ముట్టకూడదనియు తినకూడదనియు 2 విధాలు చెప్తుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు లూసిఫర్కి అర్థమైంది, ఓహో మన దారిలోకి ఈవిడ వచ్చేసింది అని చెప్పేసి దేవుడు చెప్పింది అబద్ధం.
మీరు తింటే దేవతలైపోతారని, దేవునితో సమానంగా మీరు ఉంటారని, దేవుడే పైన ఉండాలి, ఆయన చేసిన మానవులు కింద ఉండాలని ఉద్దేశంతో ఆ పండు తినొద్దన్నాడు అని చెప్పింది. అయితే లూసిఫర్ యొక్క మనసును పొందుకున్నటువంటి యొక్క అవ్వమ్మ గారు ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఏం చేయాలి? దేవుడేమో తినొద్దన్నాడు. దేవునికి చిత్తం ఏంటి? ఈ పండు మీరు తినకూడదు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని అంతా ఏలండి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కానీ ఈ లూసిఫర్ సర్పం ఏమో తినమంటుంది. ఈ రెండు మాటల మధ్య ఇవేం చేయాలి? ప్రభువా నీ చిత్తం ఏంటి? దేవుడా మరి ఈ విధంగా సర్పం మాట్లాడితే ఎలా చెప్పింది, ఏం చేయమంటావు అని దేవుడిని అడగలేదు, వాళ్ళు దేవుని కూడా అడగలేదు. దేవుడు అంటే చాలామంది అంటారు కదా, ఎవరన్నా బతుకున్నంతకాలం భర్తనే ఈడు అన్నా సరే చనిపోయిన తర్వాత నా దేవుడా అని పిలుస్తుంటారు. ఎప్పుడు చనిపోయిన తర్వాత నా దేవుడా అన్న ఎంత ప్రేమగా స్వీటీ ఏమన్నా పేరు పెట్టి పిలిచిన భర్త ఇంక లేగడం, బతుకుండగానే పిలుచుకోవాలి. దీని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా నా దేవుడా అని చెప్పేసి ఎంత పిలిచినా పని అవ్వదు. కనుక వాళ్ళ దేవుడు ఉన్నారు, ఎవరు ఆదాము ఉన్నాడు కదా, వెళ్ళి అడగొచ్చు కదా. ఆదామును కూడా అడగలేదు. వెంటనే ఈ చెప్పిన మాట విని, ఓహో నేను దేవతనే, దేవుణ్ణి అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఈ పండు మనం తినేద్దాం అని చెప్పేసి తీసుకుని తినేసిన తర్వాత ఆదాము దగ్గరికి పట్టుకెళ్తే ఆదాము కూడా అడగలేదు. ఆదాము కూడా దేవుణ్ణి అడగలేదు. ప్రభువా నీ చిత్తం ఏంటి నాయన, ఈ పండు తినొద్దని చెప్పో. మరి అవ్వమేమో మా భార్య ఏమో నువ్వే ఇచ్చావు కదా భార్య, మరి సాటిని సహాయం అన్నావు పట్టుకొచ్చింది, మరి ఏం చేయనని చెప్పేసి దేవుణ్ణి అడగకుండా అవ్వమని అడిగాడు. ఇలాగంటే చెప్తే ఓహో మనం కూడా దేవుళ్ళు అయిపోదాం, దేవతలు అయిపోదాం అని చెప్పేసి పండు తినేసారు. ఇద్దరు కూడా తినివేసి శాపాన్ని తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అప్పటి నుంచి కూడా దేవుడు వారిని శపించాడు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో దేవుడు వారి మధ్యకు వచ్చిన వారు దాక్కున్న తర్వాత వారికి వస్త్రాలు కుట్టించి వారిని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టి వారిని శపిస్తూ ఉన్నాడు. భూ యొక్క జంతువులన్నిటిలో ఉన్నటువంటి భయం మీలోకి వస్తుంది. అప్పటి నుంచి అప్పటి వరకు కూడా పులులకి, సింహాలకి, సర్పాలకు భయపడేటువంటి వాడు మానవుడు కాదు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా తప్పు చేశాడో, పాపం చేశాడో, దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన కార్యాన్ని చేశాడో, వెంటనే ఈ భూజంతువులో ఉన్నటువంటి భయమంతా కూడా ఎవరిలోకి వచ్చేసింది? మానవుల్లోకి. అందుకే కుక్కకి భయపడుతున్నాం, పిల్లికి భయపడుతున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది పిల్లికి కూడా భయపడతారు. ఎలా భయపడతారో, రాత్రి వస్తే కాదు, ఎదురొస్తే. అయ్య బాబోయ్ పొద్దున్న లేసాను నేను, ఎన్న పిల్లి కనపడింది, లేకపోతే ప్రయాణం వెళ్తున్నాను నేను, పిల్లి ఎదురొచ్చింది. పిల్లి ఎదురొచ్చినా, కుక్క ఎదురొచ్చినా, లేకపోతే మీ భార్య ఎదురొచ్చినా, మీ కుమార్తె ఎదురొచ్చినా జరగవలసిన యాక్సిడెంట్ జరిగిపోద్ది. జరగకూడని పనులన్నీ కూడా అక్కడ జరిగిపోతాయి. ఎదరోడు తినంగా రాడు అక్కడ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనకి ఇంటి దగ్గర ఎదురులు ఎంతమంది ఎలాగొచ్చినా ఆ ఎదురొచ్చేవాడు తినంగా రావాలి కదా. ఈ పిల్లిని చూసి భయపడేవాళ్ళు కొంతమంది. బల్లి పడిపోతాయి, పశువు నీళ్ళు చల్లి వేసుకోవాలి. పశువు ఏం బల్లి అయిపోతే ఏమైపోయింది నష్టం? ఈ భయాలు చాలామందికి. ఈ భయం అంతా మనలో ఎందుకు వచ్చిందో? మనలో ఏముంది? పాపం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ పాపం మనిషిలో ఉండడం వల్ల ఈ యొక్క భూజంతువులన్నీ కూడా మానవుడికి భయపడాలి, కానీ మానవుడు వాటికి భయపడే పరిస్థితి ఏర్పడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా వస్తున్న సందర్భంలో ఆదాము హవ్వలకు మొదటి సంతానం కయీను, హేబేలు యొక్క సంగతి మనందరూ తెలుసు. ఈ ఆదాము హవ్వలు చేస్తున్న భక్తి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆదాము హవ్వలు కూడా బయటకు వచ్చేసారు. ఆ తోటను దున్నుకుంటున్నారు. ముళ్ళ కంచెలు, తొప్పలు అన్నీ కూడా కొట్టుకుని పండించుకుంటూ చక్కగా బ్రతుకుతూ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునికి బలి అర్పిస్తూ ఉన్నారు. ఆ దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి కొంత భాగాన్ని తెస్తూ, దేవునికి సమర్పిస్తూ దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే వారికి కుమారులు పుట్టారు. వాళ్ళు కూడా ఇటువంటి ఆరాధన నేర్చుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉదాహరణకు మందిరానికి వచ్చేటప్పుడు మనం ఏదైనా డబ్బులు తీసుకుని కానుక పట్టుకొస్తాం అనుకోండి, పిల్లలు కూడా ఏం చేస్తారు? డాడీ నాకు కూడా ఇవ్వ, నేను కూడా కానుక వేస్తానంట. మనమైతే ఏమో కదా, అంతే కదా. మనం తీస్తే వాళ్ళు కూడా అడుగుతారు, అయ్యే డాడీ నాకు కూడా నేను కూడా కానుక వేస్తానంటారు. మనం ఏం చేస్తాం? ఒకవేళ అడిగితే, పొరపాటుని అడిగితే కొడి దగ్గర ఆగి దాన్ని 20 ముక్కలు చేసి దాంట్లో మొక్క. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కుమారులైన కయీను, హేబేలు కూడా భక్తిని నేర్చుకున్నారు. భక్తి నేర్చుకుని చక్కగా ఎదిగారు. బాగానే ఉంది. కయ్యని ఏం చేసేవాడంట? వ్యవసాయం చేసేవాడు. హేబేలు గొర్రెలు మేపుకునేవాడు. పశువుల మందలు, గొర్రెలు, మేకలు మేపుకునేవాడు.
అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రోజున దేవుని ఆరాధించాలి, మహిమపరచాలని చెప్పేసి కయ్యనేమో కోతల కాలం అయిపోయింది, మొత్తం నూర్చేయడం అంతా పంట సమకూర్చేసాడు. పండినటువంటి పంటలు కొంత భాగాన్ని దేవుని తెచ్చాడంట. హేబేలు అయితే తనకున్నటువంటి వాటిల్లో క్రొవ్వైన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గరికి తెచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరిద్దరు కూడా దేవుని సన్నిధికి పట్టుకొచ్చిన తర్వాత బలి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించాలి. ఇక బలి అర్పణ దేవుడు అంగీకరించాడని తెలియాలంటే పూర్వపు రోజుల్లో దేవుడే వచ్చి మాట్లాడేవాడు కాదు, లేకపోతే నీ బలిని తీసుకున్నాను అనేవాడు కాదు, పట్టుకెళ్ళిపోయేవాడు కాదు. ఎవరన్నా పాస్టర్ గారిని పంపించి, అక్కడ ఎవరు లేరు కదా, ఇద్దరే ఉన్నారు, ఎవరు ఆదామవ్వలు, కయ్యను, హేబేలు. కనుక ఎటువంటి పరిస్థితి లేదు. బలి దేవుడు అంగీకరించడానికి చెప్పాలంటే ఆకాశం నుంచి దేవుడు అగ్ని పంపించాలి. ఆ అగ్ని వచ్చి ఏది పెడితే అది, ధాన్యం అయితే ధాన్యం, ఈ యొక్క గొర్రెలైతే గొర్రెలు, మేకలైతే మేకలను దహించాలి పూర్తిగా. ఆ పొగంతా కూడా ఆకాశానికి వెళ్ళిపోతే ఓహో దేవుడు నా బలి అంగీకరించాడని అర్థం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ విధంగా కయ్యని తెచ్చాడు ఒక పక్కన పెట్టాడు, హేబేలు తెచ్చాడు ఒక పక్కన పెట్టాడు. కానీ హేబేలు యొక్క బలిని లేక హేబేలు యొక్క అర్పణను దేవుడు ఏం చేశాడంట, అంగీకరించాడు. కయ్యని చూస్తూ ఉన్నాడు. తర్వాత నాది దేవుడు తీసుకుంటాడేమో చూస్తుంటే ఎక్కడికే పని అవ్వట్లేదు. పొద్దున్న సాయంత్రం దాకా చూసేట అవ్వలేదు. తర్వాత కయ్యని కోపం వచ్చిందంట. ఎందుకు? నాకంటే చిన్నోడైన హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యని నా యొక్క అర్పణ, నేను పెద్దోడిని, ఇంటికి పెద్దోడిని, నా మాట దేవుడు వెంటనే నేను తెచ్చిన వాటిని దేవుడు తీసుకోలేదని చెప్పేసి కోపం వచ్చింది. ఎవరి మీద? దేవుని మీద కోపం వచ్చింది. తమ్ముడి మీద కూడా కోపం వచ్చింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన అర్పణ దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కయ్యను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడు కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఎరిగిన వాడు కాదు. దేవునిగా ఏ రీతిగా మహిమపరచాలో కయ్యనికి తెలియదు. కనుక ఏదో తప్పదో పట్టుకెళ్ళాలి, తల్లిదండ్రులు చేస్తున్నారు కదా, మనం కూడా మందిరానికి వెళ్ళాలి, తల్లిదండ్రులు ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఏదో పండినటువంటి పంటలు కొంత భాగాన్ని రాశాడు. ఏంటంట? కొంత భాగాన్ని పట్టుకొచ్చాడంట. కానీ హేబేలు గురించి రాయబడింది శ్రేష్టమైన అర్పణ. దేవుని యొక్క చిత్తం తెలుసు, దేవుని యొక్క ఉద్దేశం తెలుసు. నన్ను ఏ విధంగా దేవుడు సృజించాడు, ఎందుకు దేవుడు సృజించాడు, ఆ ఉద్దేశం ఎరిగిన దేవుడు హేబేలు దేవునిగా మహిమపరచడానికి నేనేం చేయాలి అని ఆలోచించి మందలో శ్రేష్టమైన వాటిని పట్టుకొచ్చాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని ఎరిగిన వారు మాత్రమే దేవుని సన్నిధికి ఏం పట్టుకొస్తారంట? శ్రేష్టమైనవి పట్టుకొస్తారు. ఎక్కువ ఉడుపులు అయిపోయే కోతలు వస్తాయి. చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే కోతలు అయిపోయిన తర్వాత, నూరు చేసిన తర్వాత బస్తా 1500, 1300 ఏదో రేటు ఉంటుంది. ఒక 500, 600 మహా తెగిస్తే 1000 రూపాయలు పట్టుకొచ్చి దాన్ని మడత పెట్టి పాస్టర్ గారికి ఇచ్చి, మరి పండిందండి, భాగం అండి, ప్రార్థన అండి అంటూ ఉంటారు. శ్రేష్టమైన భాగం అంటే అది కాదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నూరు చేసావో బస్తాలు తోస్తాను, మొదట బస్తా దేవుడిది. ఏంటి? మొదట బస్తా దేవుడిది. ఎన్ని కేజీలండి బస్తా? సంగపెద్ద గారు 70 కేజీలు బస్తా తీసిన తర్వాత తీసేయి. ఇంకా మిగతా ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో మొత్తం మీద 70 బస్తాలకి 70 కేజీలు బస్తాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ లెక్కెట్టి అందులో దశంభాగం తీయాలి. అంటే ఒక 50 బస్తాలు తూగాయి అనుకోండి, ఇది తీసేయగా, ఇది ఒకటి తీసేయగా, ఇంకెన్ని ఉంటాయి? 50 బస్తాల్లో దశంభాగం అంటే 50 బస్తాలు దశంభాగం. సంగపెద్ద గారు నోటి అంటే రావట్లేదు. 5 బస్తాలు అంటే 5 + 1 6 బస్తాలు ధాన్యం. 6 బస్తాల ధాన్యానికి వచ్చే డబ్బు ఎవరికి ఇవ్వాలి? అది శ్రేష్టమైంది అంటే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వచ్చే జీతంలో కానీ, వచ్చేటువంటి కూలి పనులు కానీ, ప్రతి దాంట్లో కూడా దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అంత మాట కూడా ప్రతి వారం ఇదే చెప్తున్నాడు. అనుకోకుండా
ఎవరికి ఇస్తున్నాం మనం? దేవుడు ఈ వారమంతా పనిచేయడానికి, ఈ నెలంతా పనిచేయడానికి, ఈ యొక్క వ్యవసాయం ఊడ్చిన దగ్గర నుంచి కోత కోసి ఈ యొక్క నూర్చి బస్తాలు కట్టే టైం వరకు దేవుడే కాపాడు, దేవుడే సహాయం చేశాడు, దేవుడు ఇచ్చాడు కనుక నేను ఇస్తానని ఉద్దేశంతో ఇవ్వడమే. దేవుని చిత్తాన్ని గ్రహించి ఇవ్వడం, అదే శ్రేష్టమైన అర్పణ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, దేవుడు మన పట్ల ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ ప్రకారంగా మనం జీవించగలిగితే మన జీవితంలో ఆశీర్వాదాలు చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడిని మనం ఈ దినాన్ని ఆలోచన చేస్తే, ఆ భక్తుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన భక్తుడే, దేవుని యొక్క ప్రణాళిక ఎరిగిన భక్తుడే. ఆ భక్తుని గురించి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహామును దేవుడు పిలిచాడంట, 2 సార్లు పిలిచాడు. ఒకటి అబ్రాముగా ఉన్నప్పుడు పిలిచాడు. అబ్రాముగా ఉన్నప్పుడు అంటే తన తండ్రి దగ్గర తన తండ్రి చేస్తున్నటువంటి ఆ యొక్క బొమ్మలను పట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ దేవుళ్ళు నమ్ముతున్నప్పుడు దేవుడు దర్శించాడు, పిలిచాడు. అయితే అతనికి అర్థం కాక తికమకలయ్యాడు. చివరికి తన తండ్రి ద్వారానే దేవుడు అతనికి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత నిజదేవుడిని ఎరిగాడు, నిజదేవుడిని సేవిస్తూ ఉన్నాడు. పెద్దవాడయ్యాడు, ఇంచుమించు 70 సంవత్సరాలు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది. అంతా బాగున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామా నిన్ను నేను పిలుస్తున్నాను, నువ్వు నీ స్వదేశాన్ని, నీ స్వజనులందరూ కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఏమన్నాడు? నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలి, తర్వాత నీ స్వజనులందరూ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నేను చూపించే దేశం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు అబ్రహాం వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు. అబ్రహాము, సారా, తనతో పాటుగా అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు, వీరు ముగ్గురు కలిశారు. అంతేకాదు వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న గొర్రెలు మేకలు ఉన్నాయి, అవి కూడా తీసుకున్నారు. మొత్తం మీద ప్రయాణం మొదలుపెట్టారు. విచిత్రమైన సంగతి ఏంటంటే అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడు అంతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకు అబ్రహాము ఈ విధంగా దేవుడు చెప్పిన వెంటనే ఆ రీతిగా సిద్ధపడడం గల కారణం ఏంటంటే, దేవునికి నా పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, దేవుడికి నా పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. కనుక దేవుడే ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళాలో ఆయనే నాకు బోధిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు కోరుకోవలసిన మార్గాన్ని ఆయనే తెలియపరిచి వారిని ముందుండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా విశ్వాసం ఉంచిన అబ్రహాం ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చాడు. కనాను దేశానికి వచ్చాడు. బాగా గుడారాలు వేసుకున్నారు, నివసిస్తున్నారు. చక్కగా జీవితం సాగుతున్నటువంటి సమయంలో ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలంట ఆ కనాను దేశంలో కరువు వచ్చిందంట. ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. విచిత్రం ఏంటంటే అక్కడ మెసొపొతేమియా దేశాలు చక్కగా నివసిస్తున్నటువంటి అబ్రహాముని, సారాని, వీళ్ళందరినీ కూడా తోడుకొచ్చింది ఎవరో? దేవుడు. తోడుకొచ్చిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత ఏం చేయాలి? వారికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చాలి. బాగానే ఉందనుకున్నప్పటికీ ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. ఎక్కడ? కనాను దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అబ్రహాం అప్పుడు వరకు బాగానే ఉంది, దేవుని చిత్తాన్ని లోబడ్డాడు. యొక్క ప్రయాణం అంతా కూడా చక్కగా సాగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మానేసి ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఉందంట, నేను ఐగుప్తు దేశానికి వెళ్తే బాగుంటుందని భార్యను, తర్వాత తన తమ్ముని యొక్క కుమారుణ్ణి, తనకు కలిగిన సమస్తాన్ని వెంట పెట్టుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా నన్ను పిలిచావు కదా, ఏర్పాటు చేసుకున్నావు కదా, నన్ను ప్రత్యేకపరిచావు కదా, నా ప్రయాణ మంత్రులు తోడుగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పకుండా నన్ను తీసుకొచ్చేసావు. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వచ్చేసాను. అయితే కనాను దేశం తీసుకొచ్చావు, బాగానే ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరి మధ్యలో నివసింపజేస్తా ఉన్నావు, బాగానే ఉంది. ఈ ప్రాంతంలో కరువు వచ్చింది, నాకు తినడానికి ఆహారం లేదు, పశువులకి మేత లేదు, ఓ భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాను కదా, నీ ఈ పరిస్థితిని నేను తప్పించు, కాపాడని దేవునికి ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తున్నాడో? సొంత ఆలోచన,
సొంత తలంపు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ కరువులో నేను చచ్చిపోతానేమో, నా భార్య చచ్చిపోద్దేమో, నా పశువులన్నీ కూడా చచ్చిపోతాయేమో, ఎక్కడైతే సమృద్ధిగా ఉందో అక్కడికి వెళ్ళిపోతే బాగుండని చెప్పేసి ఆలోచనతో దేవునికి చిత్తానికి లోబడకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని అడగకుండానే ఈ ఐగుప్తు దేశానికి అబ్రహాము వెళ్ళిపోయాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడరు, దేవునికి ప్రార్థించారయ్యా ఈ యొక్క కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే దాని వెనకాల ఏదో సంతోషమైన కార్యాన్ని దాచిపెట్టి ఉంచే ఉంటావు. లేకపోతే ఈ కష్టాన్ని నాకు నా జీవితం అనుమతించవు. ప్రభువా ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించు, కష్టాన్ని నుంచి నన్ను కాపాడు, ఏ రీతిగా నేను దీని నుంచి విడిపించబడాలో నాకు తెలియపరచని దేవుని సందులో ప్రార్థించాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కరువు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అబ్రహాము దేవునికి ప్రార్థన చేయడం మానేసి ఐగుప్తు దేశానికి వెళ్ళాడంట. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చాలా పెద్ద సమస్యలు తెచ్చుకున్నాడు. వెళ్ళిన తర్వాత అంటూ ఉన్నాడు తన భార్య అయిన సారాతో, అమ్మా ఇక్కడ ప్రజలందరూ కూడా మూర్ఖులు, వీళ్ళందరూ కూడా నువ్వేమో చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు కనుక నీ మీద కన్నేసి నన్ను చంపేసి ఒకవేళ ప్రజలు కానీ రాజు కానీ తీసుకుపోతారేమో, ఒక పని చేయి, నేనెవరంటే అబ్రహాం ఎవరంటే అన్నయ్య అని చెప్పు, నేనేమో నువ్వు చెల్లని చెప్తాను. ఎందుకు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు కనుక. నిజంగా దేవుడే పంపిస్తే సమస్య ఉండదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడే పంపిస్తే ధైర్యంగా ఉండేవాడు, ఎవరేం చేయలేరు మనల్ని అన్న ధైర్యంగా ఉండేవాడే. కానీ అక్కడ అంటూ ఉన్నాడు ఈ విధంగా చెప్పు, ఈ విధంగా చెప్పు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి కట్టారు. బాగానే ఉంది. అయినప్పటికీ రాజుగారు ఏం చేశారంట, అబ్రహాం భార్యని సారాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అన్ని లేఖలను కొట్టించేశాడు. ఇంకా అబ్రహాం భార్యని రాజుగారు పెళ్లి చేసుకొని రెడీ అయిపోతే ఆ ఫ్యామిలీ అంతా కూడా, రాజుగారి ఫ్యామిలీ అంతా కూడా దేవుడు మహావేదనతో బాధించాడంట. ఏదో కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి. ఏంటి రాజుగారు ఫ్యామిలీ అయ్యిండు కూడా, కుటుంబంలో ఇన్ని సమస్యల, ఇన్ని బాధల, ఏదో కారణం ఉందని చెప్పేసి అనుకున్నప్పుడు రాజుగారికి అర్థమైంది మొత్తం మీద ఈ యొక్క అబ్రహాము భార్య, అబ్రహాము యొక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన శారా ఆమె చెల్లెలు కాదేమో, మొత్తం మీద భార్య ఏమని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడిగితే, అవునండి నన్ను చంపేస్తారేమో, నా అబద్ధం చెప్పని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే తన భార్యతో పాటుగా, అబ్రహాము భార్య అయిన సారాతో పాటుగా కొంతమంది ఉపపత్నులు అంటే అక్కడ పనిచేసేటువంటి వారిని, తర్వాత గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి అబ్రహాముని ఇక్కడ ఉండదురా బాబు అని పంపించేశాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే అదే ప్రాంతంలో అబ్రహాము దగ్గర ఉన్నటువంటి లోతు ఐగుప్తు దేశం యొక్క స్త్రీని అక్కడే పెళ్లి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. అంత లోతు ఐగుప్తు రాలైన తన భార్య అబ్రహాము శారా, అంతేకాదు శారాకి పని మనిషిగా ఉన్నటువంటి హాగరు, తనకున్నటువంటి గొర్రెలు ఇవన్నీ కూడా కలిసి మరలా కనాను దేశానికి వాళ్ళు తిరిగి వచ్చేసారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని చిత్త ప్రకారంగా చేయని కారణం చేత మొట్టమొదటిగా ఏం చేశాడు అబ్రహాము? అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏర్పడింది. తన భార్యను రాజుగారు తీసుకెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కనాను దేశానికి వచ్చిన తర్వాత అన్నాక తండ్రి కొడుకుల మధ్య, అంటే తమ్ముడు యొక్క కొడుకు లోతు ఇతని మధ్య తగాదాలు వచ్చేసాయి, విభేదాలు వచ్చేసాయి. ఇక్కడ మేము ఉండడానికి సరిపోదు, మేము ఎటుగాడు పోతామంటున్నాడు లోతు. అయితే అబ్రహాం అన్నాడు, నువ్వేం చేస్తావంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోతావంటే నేను దక్షిణ దిక్కుకి వెళ్తాను. నువ్వు దక్షిణ దిక్కు అయితే నేను ఉత్తర దిక్కు వెళ్తాను, ఎటు వెళ్తే అటు వెళ్ళు, వేరే ప్రాంతాన్ని నేను ఎంచుకుంటానని చెప్పేసి అబ్రహాం అంటే లోతు ఏం చేయాలి? మెసొపొతేమియా దేశాన్ని నుంచి నన్ను కూడా తీసుకొస్తున్నావు, ఐగుప్తు దేశం, ఇక్కడ కరువు అంటే ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళావు, ఇంత విధంగా నన్ను పోషిస్తున్నావు, నువ్వే చెప్పని చెప్పేసి అబ్రహాంని అడగలేదు. తన సొంత నిర్ణయం తీసుకున్నాడు లోతు తన భార్యను వెంట పెట్టుకుని సొదొమ గొమొర్రా ప్రాంతాలకే వెళ్ళిపోయాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు, మనందరూ తెలుసు. సంతానం లేని టైంలో, అయ్యా నా దగ్గర ఉన్న పన్నోడు ఎలియాజరే నాకు కొడుకు అవుతాడా, నా ఆస్తికి నువ్వు ఆస్తినిచ్చావు కదా, అంతస్తునిచ్చావు కదా అంటే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఆడేమి నీ కొడుకు అవడు, ఈ నీకు ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తాను, నీ కుమారుని ఇస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఒకసారి పిలిచాడంట, సముద్రం దగ్గర రమ్మన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్తే ఇసుకలంతా లెక్క పెట్టమన్నాడు.
నా వల్ల కాదంటే ఆ ఇసుక రేణువుల కంటే విస్తారమైన జనాన్ని ఇస్తానన్నాడు. మరలా రెండవదిగా ఒకసారి గుడారం నుండి ప్రార్థన చేస్తాను, బయటికి రా అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆకాశం నక్షత్రాలు చూడమన్నాడు. నక్షత్రాలు చూసి లెక్క పెట్టమంటే అబ్రహాము నా వల్ల కాదు, 1-2 లెక్క పెట్టగలుగుతుంది కానీ నా వల్ల కాదన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిద్రపోతున్నాం, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేనే నిద్రపోతుంది ఎందుకనే? మంచి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంది. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఇసుక రేణువులు అన్నావు, నక్షత్రాలు అన్నావు, కానీ ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇప్పటికే నా భార్య వయసు అయిపోతుంది, దగ్గర 80 దాటేస్తే, నా వయసు కూడా 90 దాటేస్తుంది. ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఇంకా అవదేమని చెప్పేసి అంటే దేవుడు అంటున్నాడు, నీకు ఒక గుర్తిస్తాను నేను. నువ్వు నమ్మట్లేదు కదా, నువ్వు ఒక పని చేయి. నేను చెప్పేటువంటి జంతువుల్లో, పక్షుల్లో ఇవన్నీ కూడా తీసుకొచ్చి 2గా ఖండించి ఒక బలిపీఠం కట్టి దాని మీద పెట్టు. నేను అగ్ని పంపిస్తాను, అగ్ని దిగి వస్తుంది, వాటన్నింటి కూడా కాల్చి వేస్తుంది. కాల్చి వేసిన తర్వాత నీకు గుర్తు నీకు ఇస్తాను, అదే నీకు రుజువు అంటే. అబ్రహాం ఏం చేశాడు తెలుసు? అన్నీ ఖండించేశాడంట, కానీ పక్షులు మాత్రం ఖండించలేదండి. పక్షులు మాత్రం చంపకుండా 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి, ఎన్ని ఉంటాయి 2 కాళ్ళు 2 చేతులే? మీరే తలకాయ ఊపేస్తున్నారు. పక్షులకి ఎన్ని కాళ్ళు ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి చెప్పండి? ఒకటా? మరి చెప్పేస్తాను, నా 2 కాళ్ళు 2 చేతులు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, కళ్ళు తెలిసి నిద్రపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దాన్ని ఏమంటారు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తప్పదో రావాలి అనుకుంటే మానేయండి, కానీ దేవుని సన్నిధికి దీవించబడతామంటే రండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వచ్చేందుకు నిద్రపోవడంలో ఉపయోగం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, అంతే, వాక్యం వినాలి, ప్రార్థించాలి. అన్నీ కూడా సంపూర్ణంగా అయితే సంపూర్ణంగా ఆశీర్వాదం పట్టుకెళ్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనమైతే అన్యాయస్తులం, కానీ దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఎవరైతే సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉంటారో వారికి సంపూర్ణంగా ఇస్తాడు. సకంలోంచి వచ్చారు కదండి, సగం కూలి ఎవడైనా సగం ఆశీర్వాదం మొత్తం ఎగ్గొడతాడు. ఏం చెప్పాను ఇప్పుడు? పక్షులకి 2 కాళ్ళు కూడా బంధించి అక్కడ పెట్టేశాడు, కానీ కట్ చేయలేదు. కట్ చేయకపోవడం వల్ల విచిత్రం ఏంటి, అగ్ని రావట్లేదు పైనుంచి, ఎంతసేపు చూసినా రావట్లేదు. ఈ లోపల గెద్దలు వచ్చేసాయంట. ఈ కట్ చేసినటువంటి కళేబరాలు తినేయడానికి తోలుతూ ఉన్నాడు. చాలా ఇబ్బంది అయిపోతుంది, గాఢ నిద్ర వచ్చేసింది అబ్రహాంకి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను, చేయవలసిన పని సక్రమంగా చేసావంటే చేశాను ప్రభు అంటే, ఆ పక్షులు నువ్వు ఖండించి నేను చేయవలసినటువంటి సమస్తాన్ని చేసావు, ఒక్కటే నువ్వు చేయలేదు. అయితే నీ కుమారుని ఇస్తాను, కానీ నీ యొక్క సంతానము పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీ ప్రజలు ఎక్కడున్నారో ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి కారణం ఏంటంటే అబ్రహాము చేసిన పొరపాటు. దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా, దేవుని యొక్క ఉద్దేశానికి లోబడకుండా తన ఇష్టం చేయాలనుకున్నాడు. పక్షులు కదా అని వదిలేశాడు. దేవుడు ఏం చెప్పాడు? పక్షులను కూడా ఖండించన్నాడు. దేవుడి చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేయాలి. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా ఏది కూడా తగ్గడానికి వీల్లేదు. అప్పుడే దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒకటి, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, నష్టాన్ని చూశాడు. రెండవదిగా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి బలి సరిగా అర్పించలేదు. దేవునికి ఇవ్వాల్సిన బలి సరిగ్గా ఇవ్వలేకపోయాడు. నష్టాన్ని అతను చూడలేదు, అతని సంతానం చూసింది. 400 సంవత్సరాలు తన మనవడైనటువంటి యాకోబు యొక్క కుమారులైన 12 మంది యొక్క సంతానం 400 సంవత్సరాల ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది అనుకోవచ్చు, దేవుడు నన్ను పిలిచాడు, బాప్తిసం పొందేశాను, రక్షణ మార్గంలోకి వచ్చేసాను, మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, వింటున్నట్టుగా ఉంటున్నాను, అంతా అయిపోయింది అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క మాట విని మాట ప్రకారంగా మనం జీవించగలిగితేనే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, కరువు వచ్చిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆ విధంగానే దేవుని సన్నిధిని విడిచిపెట్టింది ఎవరో? న్యాయాధిపతుల గ్రంథంలో, నయోమి ఎక్కడ ఉంటుందండి? ఏ గ్రంథంలో ఉంటుంది? అమ్మయ్య, చక్క నిద్రపోతున్నారు. ఏ గ్రంథం?
రూతు గ్రంథం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గ్రంథం ఎక్కడ ఉంటుంది? నా బైబిల్లో ఉంటుంది. ఆ రూతు గ్రంథంలో నయోమి కనపడుతుంది. నయోమి కూడా బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? బెత్లెహేములో ఉండి విచిత్రం ఏంటి, అందరికీ కరువు వచ్చింది. ఆవిడకే కాదు, వాళ్ళ ఫ్యామిలీకే కాదు, అందరికీ కరువు వచ్చింది. కానీ ఈవిడికి మాత్రం ఏం చేసింది? బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రార్థించకుండా, సమస్య వెనకాల దేవుడు ఏదో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కార్యాన్ని చేస్తాడనే సహనాన్ని కలిగి ఉండకుండా మన సొంత ఆలోచనతో వెళ్తే నయోమి జీవితం ఏ విధంగా మారింది? భర్త చనిపోయాడు, కుమారులకు పెళ్లి చేసింది, కుమారులు చనిపోయారు, కోడళ్ళు కూడా ఒక కోడలు దూరం అయిపోయింది. ఒక్క కోడలతో మరలా బెత్లెహేముకి వచ్చి అంటా ఉంది, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, రిక్తురాలిగా ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి? మరలా బెత్లెహేముకి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో తీవ్రమైన నష్టాలు మనం చూస్తున్నామంటే, భయంకరమైన సమస్యల్లో మనం కూరుకుపోతున్నామంటే, నిందలు అవమానాలతో సతమతమవుతున్న కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం ప్రకారంగా మనం చేయకపోవడమే, దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని గ్రహించకపోవడమే. మన ఆలోచనలో నెరవేర్చుకుంటూ జీవితాన్ని సాగించడం వల్ల అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసిన సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన మోషే మనకు కనిపిస్తూ ఉన్నాడు. మోషే ఎంతమంది తెలుసండి? మోషే తెలిసిన చేతులు ఎత్తండి. ప్రశ్నలు అడగకుండా ఏదో చెప్పుకుని వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతాం అన్నట్టుగా చూస్తున్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే ఎంతమంది తెలుసు? కొంతమంది తెలుసు. ఎందుకంటే మనం కరెక్ట్గా రాము, కరెక్ట్గా వచ్చిన వాక్యం టైం మధ్యలో వస్తాం, మధ్యలో వచ్చిన తర్వాత అరవ టైం మోషే అయిపోయి ఉండొచ్చు, లేకపోతే మధ్యలో చెప్పినప్పుడు నిద్రపోవచ్చు, ఆ మొక్క ఎగిరిపోవచ్చు. ఈ లోపల ఆనందభోగలేసి బయటికి వెళ్తే అందరం ఎలా చూడవచ్చు, ఈ లోపల కొన్ని మొక్కలు ఎగిరిపోవచ్చు. రెండోది ఏంటంటే మనం ఇంటి దగ్గర బైబిల్ చదవం. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బెరయాలో ఉన్న సంఘం అపోస్తలుడైన పౌలు కాలంలో పౌలు గొప్ప భక్తుడు. అతను కళ్ళ జబ్బుతో ఉన్నప్పుడు కళ్ళ నుంచి కారుతున్న చీమి తుడిచి కచ్చిపులు పడేస్తే ఆ కచ్చిపులు ముట్టుకున్నవారు బాగుపడిపోయారంట. అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసిన పౌలు, అనేకమైన పరిచర్యలు చేసిన పౌలు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత బెరయాలో ఉన్న సంఘం అంటే ఇంటికి వెళ్ళి ఏం చెప్పింది నిజమో కాదని అన్నీ కూడా తిరగేశారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను పెద్ద గొప్ప భక్తుని ఏం కాదు, నేను పెద్ద పాస్టర్ని కాదు, కనుక మీరు కూడా ఏం చేయాలి, చెప్పినవన్నీ అవసరమైతే రాసుకుని ఇంటికి వెళ్ళి వీడు చెప్పినవి కరెక్టా అని చదవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చెప్పబడిన ప్రతి మాట కూడా హృదయంలో ముద్రించబడుతుంది. అందుకే స్కూల్లో చెప్పిన పాఠాలు వచ్చిన వెంటనే ఆ రోజు వెంటనే తీసి చదివేస్తే ఎగ్జామ్ టైంకి చెమటలు కాల్చవలసిన పని ఉండదు. ఏ రోజుకి ఆ రోజు చెప్పింది పాఠాలు ఇంటికి వచ్చి తిరిగేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్ టైంకి అలా చూసుకుని వెళ్ళిపోతారు. అంతకు మళ్ళీ బట్టి చదవలసిన పరిస్థితి ఉండదు. కనుక దేవుడి యొక్క వాక్యాన్ని ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడే వాక్యం గురించి మాట్లాడుకోవాలి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. మన అలా ఉన్నది ఎప్పుడేమంటాడా అయిపోయిన వెంటనే మధ్యాహ్నం ఎవరికి కలుపు ఆనందం, ఎవరికి మధ్యాహ్నం మందు కొలుపు ముందు కొడతాం, మాకు కూడా కొట్టదు, సురేష్ గారి ఇద్దరు సంభాషణ పడే విధంగా ఉంటుంది. మాటలు అవి ఉంటాయి. మళ్ళీ రూత్ గారు వచ్చారు కదా, పలకరింపు మాట, అమ్మ ఇప్పుడు వచ్చావు, ఎలా ఉన్నా, ఏంటి ఇంకా వాక్యం అయిపోద్ది, ఇక్కడతోటి అయిపోద్ది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆమెనంటే అంతా అయిపోను గాక, అక్కడతో అయిపోను గాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు పుట్టాడు. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కువైపోతున్నప్పుడు రాజుగారు ఒక ఆలోచన వచ్చిందంట. పురుషులందరూ కూడా చిన్నప్పుడే పుట్టిన పిల్లలను చంపేస్తే పురుషుల జనాభా తగ్గిపోద్ది, స్త్రీలు మాత్రమే ఉంటారు. కనుక స్త్రీలు ఉండి పురుషులు లేకపోతే పిల్లలు పుట్టరు. కనుక జనరేషన్ అంతా కూడా అలాగ తగ్గిపోద్ది. ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచనతో మంత్రసానులు అంటే నర్సును పిలిచాడంట. మీరు డెలివరీ వేస్తారు కదా, వెళ్ళి గదిలోకి వెళ్ళి ఒక మగబిడ్డ కనుక పుడితే వెంటనే అక్కడ చంపేయండి, ఆడబిడ్డ పుడితే బతకనివ్వండి అన్నాడంట.
అయితే మంత్రసానులు వెళ్తున్నారు కానీ అందరిని బతకనిచ్చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వారు దేవునికి భయపడిన వారు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంక మంత్రసానులు వాళ్ళ కాదని రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. సైనికులారా, ప్రజలారా, ఐగుప్తు ప్రజలారా, మన ప్రాంతంలో గోషేను పట్టణంలో ప్రాంతంలో ఉంటున్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీలు, వారి ఇంట్లో ఎవరన్నా సరే మగ పిల్లలు పుడితే తీసుకెళ్ళి నైలు నదిలో పడేయండి అని చెప్పారు. అటువంటి భయంకరమైన ఆజ్ఞ, భయంకరమైన పరిస్థితి ఉన్న టైంలో ఈ వ్యక్తి పుట్టాడు. ఆయన పేరు మోషే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకి చాలా సంతోషం కలిగిందంట. చూసిన వెంటనే చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగా నవ్వుతున్నాడు అని చెప్పేసి ఇతన్ని వారి చేతిలో పడనివ్వకుండా కాపాడాలని చెప్పేసి అనుకున్నారు. అయితే నిజంగా అందంగా ఉన్నాడైనా? చాలామంది అంటుంటారు కదా, ఎక్కడికైనా చిన్నపిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఎందుకు పిల్లలు అందరూ బాగుంటారు, అవునా కదా? ఇది ఈ గోల్దే, ముక్కులు తుడుచుకోక కళ్ళు తుడుచుకోక కొంచెం తేడాలు వస్తాయి, అవునా? ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం ఫ్యాషన్ వచ్చి ఆ క్రీమ్లు ఈ క్రీమ్లు రాసి నల్లగా తెల్లకుండా నల్లగా అయిపోలు కూడా ముఖాన్ని చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, అవునా కదా? పుట్టిన పిల్లలు బాగోలేదన్న వాళ్ళు చెప్పండి, అందరూ బాగుండే. ఏదో కొన్ని అవయవాల లోపాలు వచ్చి ఏదో కాలు ఏదో లోపం ఉండొచ్చు, కానీ ఫేస్ చూడడానికి అందరికి అలాగే ఉంటుంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. అయితే దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం ఉంది ఇక మోషే పట్ల. కనుక దేవుడు వారిని ప్రేరేపించాడు. 3 నెలలు కాపాడారంట ఇంట్లో. ఎన్ని నెలలు? 3 నెలలు. వాడు బయటికి ఏడకుండా, ఏడుపు బయట వినపడకుండా, వాడికి అన్ని స్నానాలు అన్నీ కూడా లోపలే చేస్తూ, వీడికి ఇంట్లో పిల్లోడు పుట్టాడు, కుమారుడు పుట్టాడు విషయం బయటికి తెలియకుండా 3 నెలలు కాపాడారంట. 3 నెలలు అయిన తర్వాత నుంచి వాళ్ళ వల్ల కావట్లేదు. నెలలో పిల్లోడే మన వల్ల కావట్లేదు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వాడి ఇష్టానుసారంగా వాడు ఏం చేస్తారో వాడికి తెలియదు. మా ఇంట్లో 2 ఉన్నారు, మాకు తలపోట్లు, బీపీలు, షుగర్లు రేజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళని కాయలేకపోతున్నాయి. ఇప్పుడు నెల నుంచే మొదలెడుతున్నారు ఇప్పుడు చాలామంది. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి, సెల్ ఫోన్లు తీసేస్తున్నాడని, ఎప్పుడే పుట్టిన బిడ్డ నవ్వేశాడని, తల్లిని చూసి ఏదో చేశాడు, ఏవో న్యూస్లు వస్తూ ఉన్నాయి. అంటే నెల నుంచే కొంచెం మారిపోతున్నారు. ఎందుకే 3 నెలలు కాశారండి. అక్కడి నుంచి అవ్వట్లేదు. వాడు ఎంతసేపు అక్కడ ఉన్నాక ఇష్టపడ్డాడు, పాకేయడానికి, దొల్లేయడానికి, ఇంకెలాగ బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. కానీ ఇంక అవ్వట్లేదని చెప్పేసి ఒక జమ్ము పెట్టి చేయించి ఆ జమ్ము పెట్టిలో అతన్ని ఉంచారంట. జమ్ము పెట్టి కింద కీలు పూసారు. జమ్ము గడ్డి అనేది ఆక్సిజన్ ఇస్తుంది. జమ్ము గడ్డితో పెట్టి చేస్తే దాంట్లో కొడుకుని పెడితే ఆక్సిజన్ వల్ల కొడుకు చనిపోకుండా బ్రతుకుతాడు, ఎన్నాళ్ళైనా బ్రతుకుతాడు జమ్ము గడ్డిలో. ఎందుకంటే దాన్ని ఆక్సిజన్ వస్తుంది కనుక ఆ ఉద్దేశంతో ఆ పెట్టిని తయారు చేశారు. అంతేకాదు కింద కీలు పూసారు, వాటర్ వెళ్లకుండా. పూసిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి నైలు నదిలో విడిచిపెట్టారంట. నైలు నదిలో విడిచిపెడితే ఎందుకంటే వాడు కేకలేసినా, ఏడిసినా, అరిసినా ఎవడికి వినపడదు. అయితే ఆ పెట్టి ఎక్కడికో దిక్కు వెళ్తుంది, ఏదో రకంగా చేరుతుంది అని చెప్పేసి ఆలోచనతో వదిలేసి ఆ కుర్రోడు యొక్క అక్కను కాపలా పెట్టారంట. ఎవరిని? మిరియాముని కాపలా పెడితే మిరియాం చూస్తూ ఉంటే ఈలోపు రాజుగారి యొక్క కుమార్తె స్నానానికి వచ్చినారు నదికి. తన చెలికత్తులతో వస్తూ ఉంటే బాక్స్ కనపడుతూ ఉంది. విచిత్రమైన బాక్స్ అది, జమ్ము గడ్డితో చేయబడిన పెట్టే. అది చక్కగా అలా తిరుగుతూ ఉంది. చూసిందంట, ఏదో పెట్టి ఉంది తీసుకురండి అని చెప్పేసి అంటే తీసుకురావడానికి వెళ్ళారు చెలికత్తులు. తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేయండి అన్నారు. తీరా ఓపెన్ చేస్తే దాంట్లో చక్కని కుమారుడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూసిన వెంటనే రాజుగారి కుమార్తె కనిపించిందంట. ఈ బిడ్డని ఎలాగ వదిలేయడం మంచి పద్ధతి కాదు, ఇతను నేను పెంచుకోవాలని చెప్పేసి తీసుకెళ్ళింది. తన అక్క ద్వారానే, అంటే కుమారుడు యొక్క అక్క ద్వారానే తన తల్లి దాదీగా వెళ్ళింది పాలు ఇవ్వడానికి. ఇదంతా కూడా ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం మోషే పట్ల. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాగా ఉంది, అంతా కూడా పాలిస్తూ ఉంది, పాలిస్తూ పెంచుతూ ఉంది. ఎవరు? మోషే యొక్క తల్లి ఒక దాదిగా పెంచుతూ ఉంది రాజుగారి యొక్క ఆస్థానంలో. రాజుగారి యొక్క కుమార్తె యొక్క కొడుకుగా పెరుగుతూ ఉంటే ఇతనికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఏంటయ్యి? మేము ఇక్కడ రాజుగారి ఇంట్లో పెరుగుతుంది కదా, రాజుగారి కొడుకుని కాదు, రాజుగారి మనవడిని అంతకంటే కాదు. నేను హెబ్రీయుణ్ణి, ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాను. మా ప్రజలందరూ కూడా, మా అమ్మ నాన్నల దగ్గర నుంచి, మా తాతల దగ్గర నుంచి, మా బాబాయిలు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో బానిసలుగా ఉన్నారు. వీళ్ళని ఏదో రకంగా విడిపించాలి, పరిస్థితి నుంచి కాపాడబడాలని చెప్పేసి మోషే చిన్నతనం నుంచి ఆ విధంగా పెంచబడ్డాడు తల్లి యొక్క మాటలను బట్టి. 40 సంవత్సరాలు వచ్చాయి మోషేకి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత విషయాలని తెలిసిన తర్వాత మోషే దేవునికి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రభువా,
అందరి వల్ల నన్ను కూడా నైలు నదిలో పడేస్తే నేను ఇప్పటికి చచ్చిపోయి ఉండే, కానీ నీవు నా పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నావు. నా ద్వారా ఈ ప్రజలను విడిపించడానికి నన్ను ఈ రీతిగా బ్రతికించావు. అయితే ఈ ప్రజలు నేను ఏ రీతిగా విడిపించాలి, ఈ ప్రజలను విడిపించడానికి గల నీ ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, నీ యొక్క సంకల్పం ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి అడగవలసినటువంటి మోషే తన యొక్క శక్తి, తన యొక్క జ్ఞానం బట్టి ప్రజలను విడిపించేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇతరు చదువుకోవడంతో పాటుగా ఈ ఇశ్రాయేలు ప్రజలకు చరిత్ర తెలుసుకోవడంతో పాటుగా విలువిద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. యుద్ధాలు తెలుసు, అడవులోకి వెళ్ళి ఏదైనా వేటాడడం తెలుసు, అన్ని విద్యలు, సమస్త విద్యలు నేర్చుకున్నాడు. అవసరమైతే రాజుగారి మీద యుద్ధం చేసి గెలవగలడు. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు మోషే. అయితే ఈ మోషే దేవునికి ప్రార్థన చేయకుండా తన బలము చేత, తన శక్తి చేత, తన జ్ఞానము చేత ఈ ప్రజలను విడిపించాలనుకున్నాడు. ఒక రోజున బయటికి వెళ్ళాడంట. ఐగుప్తు యొక్క సైనికుడు ఇశ్రాయేలుడు అనగా హెబ్రీయుడిని కొడతా ఉన్నాడు. ఇటుకలు తీస్తూ ఉంటాడు, మధ్యలో మంచినీళ్ళకి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు తెలియదు, కానీ కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే చూసి దగ్గరికి వెళ్ళాడు. ఒరే అని ఎందుకు కొడతాను, వదిలేయి అని చెప్పేసి అన్నాడు. వదిలేసాడు. చక్కగా ఈ సైనికుడు వెళ్ళిపోతుంటే వెనకాలే మోషే వెళ్ళి ఎవరు లేని చోట ఆ సైనికుని చంపేసి ఇసుకలు గొయ్యి తవ్వి కప్పెట్టేసాడు. అదంతా కూడా ఇసుక నేల అనుకుంటే ఏమీ కనిపించలేదు. ఇంకా మట్టి నేల అయితే తవ్వినట్టు కనపడదు, ఇసుక అయితే కనిపించదు. కప్పెట్టేసాడు. బాగానే ఉంది, ఇదేదో బాగుందిరా బాబు, రోజు కాకుండా వేసిస్తే సైన్యం అంతా పోతే ఇంకా రాజుగారి మీద మనమే ఏం పొందొచ్చు అనుకున్నాడేమో. తర్వాత రోజు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ జనాంగమే, హెబ్రీలే, ఇశ్రాయేలు ప్రజలే ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఎందుకు వీళ్ళ మధ్య కూడా గొడవలు వచ్చేసాయి. వీళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ మోషే వెళ్ళాడంట విడిపించడానికి. ఎవరు ఎందుకురా కొట్టుకుంటున్నారు, మనందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, ఐక్యత కలిగి మనం ఏం చేయాలి, ఈ దేశం మీద యుద్ధం చేసి మనం కొంత బానిసత్వం విడుదల పొందాలని చెప్పేసి ఏదో బోధిస్తూ ఉంటే అందులో ఒకడు అన్నాడంట, నిన్న ఒకరిని చంపేసావు కదా ఐగుప్తు సైనికుల్ని, ఆ విధంగా మా ఇద్దరు ఎవరికొని చంపేద్దామని వచ్చావా అని తిరగబడ్డాడంట. వెంటనే మోషకి గుండె జారినట్టు అయిపోయింది, గుండెలన్నీ గుబేలైపోయాయి. అంటే నేను చేసిన పని ఎవడో చూడలేదనుకున్నాను, అయితే ఎవడో చూసేశారు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాట కనుక అలాగల రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఏం చేస్తారో రాజుగారికి అర్థమైపోద్ది, వీడు మా ఆస్థానంలో పెరిగాడు, నా మనవడుగా పెరిగాడు, కానీ నా మనవడో కాదు, వీడెవడో హెబ్రీయుడు, ఇశ్రాయేలు ప్రజల్లో వచ్చినటువంటి వ్యక్తి కనుక ఇతన్ని చంపేయాలి, చిన్నప్పుడే చంపేయాలి, కానీ ఈ విధంగా బ్రతుకొచ్చేసాడు అని చెప్పేసి మోసేని ఏం చేస్తారు, వెంటనే అవసరమైతే చంపేస్తాడు. కనుక వెంటనే మోషే ఏం చేశాడు తెలుసా, ఈ ప్రాంతం నుంచి కనుక బయటికి వెళ్ళిపోతే ఎక్కడున్నా రాజుగారు చంపేస్తారు, బయటికి వెళ్ళినా చంపేస్తాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నాం. అందుకే ఒకప్పుడు మన దేశం ఎవరి చేతిలో ఉన్నదే, బ్రిటిష్ వారి చేతులు. అందుకే మొన్న ఆగస్టు 15 చేసామా, జెండా ఎగరేసాం, కానీ విషయాలు తెలియదు మనకి. ఎందుకు జెండా ఎగరేసారంటే ఆ 4 చాక్లెట్లు పంచిపెట్టుకోవడానికి, అంతేనా. స్వాతంత్ర దినోత్సవం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారి చేతిలోంచి. కనుక బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న సేపు కూడా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే విదేశాలకు వెళ్ళిన వారు 2 సంవత్సరాలు పూర్తవుతాయి కానీ వచ్చేస్తాను వెళ్ళిపోతాను కుదురుతుందా? ఆ విధంగా వీళ్ళు బానిసలుగా ఉన్నారు. కనుక రాజుగారు పర్మిషన్ లేకుండా ఆ దేశం నుంచి వెళ్ళడానికి లేదు. ఒకటి ఇక్కడ ఉంటే చంపేస్తాడు, బయటికి వెళ్ళినా కుదరదు. అయినప్పటికీ తెగించాడు. రాజు యొక్క ఆగ్రహానికి కూడా భయపడకుండా మోషే అరణ్యానికి పారిపోయాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. అక్కడి నుంచి మోషే అరణ్యానికి పారిపోయిన తర్వాత, మిద్యాన అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా తన కుమార్తె పరిచయం, మొత్తం మీద వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మోషే తన మేనమామ, తన మావయ్య గారి అతని యొక్క మావయ్య గారి యొక్క మందలు మేపుతూ తిరుగుతూ ఉన్నాడు. తన జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఒక రోజున దేవుడు దర్శించాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మోషే ఏమనుకున్నాడు, నాకు బలం ఉంది, నాకు యుద్ధం తెలుసు, రాజుగారి మీద యుద్ధం చేసి నా ప్రజలు నేను విడిపించగలని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత తను ఏం చేస్తున్నాడంట, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. దేవుడు దర్శించాడు. పొద మండుతూ ఉంది, అది మాత్రం కాలిపోవట్లేదు. చూశాడు, అద్భుతం ఏంటని చూశాడు. దేవుడు మాట్లాడాడు. దేవుడు నిర్ణయించాడు, అబ్బే మోషే నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి. 3 సార్లు చెప్పాడు. 3 సార్లు కూడా కాదు అన్నాడు. 2 అద్భుతాలు చేశాడు. ఒకటి కర్ర పాము అయిపోయింది, పాము కర్ర అయిపోయింది. రెండవదిగా చెయ్యి ఆ గుండెల మీద పెట్టుకుంటే చెయ్యి అంతా కూడా కుష్టు వ్యాధి వచ్చేస్తుంది, మరలా పెట్టుకుంటే తగ్గిపోయింది. ఇటువంటి అద్భుతాలు ఎన్నో చేస్తాను మోషే వెళ్ళమంటే నేను
వెళ్ళలేనండి, నన్ను నోటు మాంజ్యం గెలవ, నేను మాట్లాడలేను బాబు అంటున్నాడు. ఎన్నో విద్యలు తెలిసిన మోషే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ విధంగా 40 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి మిద్యానికి అరణ్యానికి పారిపోయిన మోషే 40 సంవత్సరాల అరణ్యంలో ట్రైనింగ్ పొందుతున్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని బయలుపరచడానికి మోషేను అరణ్యంలో ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు తిప్పాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పటికి అర్థమైంది ఎవరికి? మోషేకి. ఓహో, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం నేను కాదు, దేవుడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడే వారిని విడిపించాలి. అందుకే కీర్తన గ్రంథం 136 కీర్తన 10 నుంచి 12 వచనాలు మనం చూస్తే 136 కీర్తన, హల్లెలూయా, ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి రప్పించిన విధానాన్ని రాస్తూ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, చేయి చాచి తన బాహుబలము చేత ఆయన వారిని రప్పించాడు. మోషేకి యుద్ధ ప్రావీణ్యత ఉంది. వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ పోగు చేసి అబ్బాయి ఎలా యుద్ధం చేయాలి, అలా యుద్ధం చేయాలని నేర్పించి వాళ్ళని తిరుగుబాటు చేసి చేయించవచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు విడిపించి కనాను దేశానికి నడిపించిన తర్వాత మేము యుద్ధం చేసి మేము గెలవడం వల్ల, యుద్ధం చేయడం వల్ల, మా బలం వల్ల, మా శక్తి వల్ల, మా తెలివి వల్ల మేము ఈ ప్రజలు ఈ ప్రాంతం నుంచి విడుదల పొందామని నన్ను మరిచిపోతారేమని చెప్పేసి దేవుడి యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మీ యొక్క బాహుబలం కాదు, మీ యొక్క తెలివి కాదు, మీ యొక్క జ్ఞానము కాదు, కానీ దేవుడు తన చేయి చాపి తన బాహుబలము చేత మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మన సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏదైనా తీరని వ్యాధులు ఉన్నప్పుడు, తీరని సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడికో పరిగెత్తవలసిన పని మనకు లేదు. మనకు ఆలోచన బట్టి, తెలివిని బట్టి మనం ప్రయత్నించవలసిన పని లేదు. దేవుడే తన బాహుబలము చేత ఆ సమస్య నుంచి విడిపించేవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా మోషేని సిద్ధపరిచినప్పుడు అర్థమైంది మోషేకి, నేను కాదు విడిపించేవాడు దేవుడే అని. తన అన్న అయిన అహరోను తీసుకున్నాడు, తన భార్యను తీసుకున్నాడు, కుమారులను తీసుకున్నాడు. ఐగుప్తు దేశానికి వచ్చి 10 అద్భుతముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. వారిని అరణ్యంలో నడిపిస్తున్నాడు. అయితే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వెళ్ళడానికి డైరెక్ట్గా వెళ్ళిపోతే 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోతే కనాను దేశానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడి యొక్క చిత్తం, ఉద్దేశం అది కాదు. వీళ్ళు ఏం చేయాలి? చుట్టూ తిరిగి వెళ్ళాలి. చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. 40 సంవత్సరాల వారిని తిప్పాడు అరణ్యంలో. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అద్భుతం చేశాడు. యోర్దాను నది అద్భుతం చేశాడు. నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం కావలసిన ఆహారం ఇచ్చాడు. అనేక మంది చుట్టూ కూడా యుద్ధానికి మూగినప్పుడు యుద్ధ వీరులుగా తీర్చిదిద్దాడు. కనాను దేశానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలంటే యుద్ధ వీరులుగా మారిపోయారు. అనేక అనుభవాలతో కూడిన ప్రజలుగా మారిపోయారు. దేవుడే మాకు సహాయం చేస్తాడు, దేవుడే మమ్మల్ని విడిపిస్తాడు, దేవుడు ఒక్కడు మాత్రం మమ్మల్ని కాపాడేవాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు మాత్రమే దానిలో విజయాన్ని ఇస్తాడనేటువంటి విశ్వాసంతో వాళ్ళు కనాను దేశం అడుగుపెట్టారు. కనుక ఏ వస్తువు వాడకుండా, ఏ పరికరాన్ని వాడకుండా, కత్తి కానీ బాంబులు కానీ ఏది వాడకుండా పెద్ద ఎరుకో గోడను సైతం కూల్చేశారు. దేనితో తెలుసా? దేవుని మీద విశ్వాసముతో దేవుని స్తుతించడం ద్వారా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక విశ్వాసం ఎలా వచ్చింది వీళ్ళకి? ఈ నమ్మకం ఎలా వచ్చిందో తెలుసా? ఈ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో 40 సంవత్సరాలు వాళ్ళు నడవడం ద్వారా. దేవుడు మన శ్రమలు ఇస్తాడు, కష్టాలు ఇస్తారు, బాధలు వస్తుంటాయి. ఒకసారి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీటి మధ్యలో మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? శ్రమ వెనక సంతోషాన్ని ఇచ్చేవాడు దేవుడే, శ్రమ నుంచి తప్పించేవాడు కూడా దేవుడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అనుకుంటుంటాం ప్రార్థన చేసినట్టు మనకు అది అయిపోవాలి, ప్రార్థన చేసినట్టు మనకి ఇది వచ్చేయాలి అనుకుంటాం. కానీ దేవుడు మన పట్ల ఒక చిత్తాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశ ప్రకారంగా తగిన సమయానికి కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి నా పట్ల అని చెప్పేసి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తారు అని ఆలోచన చేస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఒక భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ భక్తుడు గుడ్డివాడు కళ్ళొచ్చిన తర్వాత యేసు ప్రభు కళ్ళు ఇచ్చిన తర్వాత అతన్ని చాలామంది అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు వికట ప్రశ్నలు అడుగుతున్నారు. అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే
ఎవరు వచ్చారు నన్ను స్వస్థపరిచారని చెప్పిన తర్వాత ఒక మాట అంటూ ఉన్నాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. ఎవరైతే ఆయన చిత్త ప్రకారంగా చేస్తారో వారికి ఆయన సహాయం చేసే దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనసులో లోపాలు పెట్టుకుని, పాపాలు పెట్టుకుని, దోషాలు పెట్టుకుని, అతిక్రమాలు పెట్టుకుని, ఏవేవో ఆలోచనలు పెట్టుకుని, నా బుద్ధి, నా ఆలోచన, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఎంతమంది బంధువులు ఉన్నారు, ఎంతమంది స్నేహితులు ఉన్నారు, నాకు నేను ఆ పార్టీ, నేను ఈ పార్టీ, నాకు అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయి, లేక అది ఇది ఏదైనా నేను చేయగలని చెప్పేసి నువ్వు అనుకుంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడం, జీవితంలో కార్యాన్ని జరిగించడం. ఆయన చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే, ఆయన చెప్పిన మాట విని మాట ప్రకారంగా మనం చేయగలిగితేనే మన ప్రార్థన దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయాలి. అప్పుడే దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. లేక మన సొంత బలం, సొంత అధికారం, లేకపోతే సొంత తెలివి, జ్ఞానం ఉపయోగిస్తే ఏమాత్రం కూడా ఫలితం ఉండదని చెప్పుకున్నాం. అయితే దేవుని చిత్తానికి లోబడే వారికి ఏం ఉండాలంటే ఓర్పు ఉండాలంటే. ఏముండాలి? ఓర్పు అంటే సహనం, అంటే ఓర్చుకోవాలి. అంటే దేవునికి ప్రార్థన చేసాం, దేవుడు పలానా సమస్య చెప్పాం, సమస్య తీరేంత వరకు కూడా మనం ఓపిక పట్టాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చదువుకుంటున్నావు, జ్ఞానం లేదు, ప్రభువా నాకు జ్ఞానాన్ని అని అడిగావు, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే వరకు కూడా ఎదురు చూడాలి. అంతేగాని రాత్రి పగలు 24 గంటల ట్యూషన్ పంపించక్కర్లేదు. 24 గంటల ట్యూషన్కి వెళ్ళిపోయి ఇది నా జ్ఞానం వచ్చే, లేకపోతే నారాయణ ఆరాయణ ఈరాని ఏ కాలేజీలో జాయిన్ చేసిన జ్ఞానం రాదు. కానీ దేవుడి దగ్గర జ్ఞానం వస్తుంది. కానీ ఇచ్చే వరకు కూడా ప్రయత్నం చేయాలి, సహనంతో ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిగా చదువుకున్నావు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, నీ యొక్క ఆలోచన బుద్ధితో అక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఉద్యోగం వస్తుంది, ఆ పార్టీ వాళ్ళతో కలిస్తే ఏదో ఉద్యోగం ఇస్తారంట, అధికారులతో కలిస్తే ఏదో చేస్తారని చెప్పేసి ఆలోచన కాదు. దేవుడు నా జీవితంలో చేస్తాడని దేవుని చిత్త ప్రకారంగా, ప్రభువా నీ చిత్తం ఏమైందో, ఏ టయానికి నాకు ఉద్యోగం ఇస్తావో ఆ టయానికి నాకు నీ ఉద్యోగాన్ని అని చెప్పి దేవుని స్థలంలో ప్రార్థించి అది పొందుకునేదాకా ఎదురు చూడాలి. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వివాహాల విషయాలు అంతే. ప్రభువా వివాహం చేసుకోవాలనుకున్నాను, వివాహం విషయంలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఏ సంబంధాలు చాలా వస్తున్నాయి, ఏంటి నీ చిత్తం ఏంటి, ఎవరు నేను చేసుకోవాలి, ఏ రీతిగా నేను జీవించాలి అని చెప్పేసి దేవుని సందులు అడిగితే ఖచ్చితంగా దేవుడే మార్గాన్ని తెలుస్తాడు. వివాహం అయిన తర్వాత పిల్లల కోసం చాలామంది పరుగులు ఎడతా ఉంటారు, అక్కడికి ఇక్కడికి. సంవత్సరం అయింది కదా అమ్మా, ఏంటి విశేషం లేదా అంటున్నారండి. 2 సంవత్సరాలు అయిపోయిందండి, 5 సంవత్సరాలు అయిపోయిందండి, 10 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా లేరండి. అక్కడికి వెళ్తే బాగుంటుందమ్మా, డాక్టర్ అమ్మ గారు చేయితే బాగుంటుంది, డాక్టర్ అమ్మ గారు చేయితే బాగుంటుంది అని చాలామంది అంటూ ఉంటారు. అక్కడికి ఇక్కడ తిరిగిన ఏమాత్రం ప్రయోజనం కొంతమందికి ఉండదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కొంతమందికి అయితే కలుగుతుంది, ఎందుకంటే దేవుడు తనకి సమయానికి ఇస్తాడు, వాళ్ళు వాడకపోయినా ఆ టైంకి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీ చిత్తం ఏమైందో నా పట్ల జరిగించు. ఎందుకంటే ఈ రోజు నేను సజీవ లెక్కలో ఉన్నంటే కారణం నీవే, వివాహం అయిందంటే కారణం నీవే, ఈ రీతిగా నేను జీవిస్తున్నానంటే కారణము నీవే. కనుక నీవే ఇవ్వగలవు, కనుక ఎప్పటికి ఇస్తావు అప్పటికే ఇవ్వు. నీ చిత్తం ఏమైందో అని ఓర్పుతో సహనముతో ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమస్యలైన, కష్టాలైన, బాధలైన, అప్పులైన, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయండి, రోగాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయండి. వాటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు ఫలితం రాలేదు. దేవుని చిత్తానికి అనుగుణంగా ప్రభువాడిని చిత్తం ఏ టైంకి చేస్తావో టైం చేయమని ప్రార్థించి ఎదురు చూసే మనస్సు నీకు ఉండాలి. అంటే దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయడానికి ఏం కావాలంట? ఓర్పు, సహనం కావాలి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ఓర్పు సహనం కావాలంటే ఈ కీర్తనకారుడే 8వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొని ఉన్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి, దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించేవారుగా ఉండాలి.
దేవుని చిత్త ప్రకారంగా మనం ప్రార్థించేవారు ఉండాలి. ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. ఆయన చిత్తానికి అప్పగించి మనం ప్రార్థన చేయాలంటే, కనిపెట్టాలంటే, దేవుడు కార్యం చేసే వరకు ఎదురు చూడాలంటే మనకేం కావాలి? ఓర్పు సహనం కావాలి. ఆ ఓర్పు సహనం కావాలంటే కీర్తనకారుడు అంటే, నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా, నీవే చేయగలవని, నీవే చేస్తావని, నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదని నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేను నడవవలసిన త్రోవను నాకు నేర్పించు. నా చేతులు నీ వైపు ఎత్తున్నాను. నా మనసంతా కూడా నీ మీద పెట్టి ఉన్నాను. నా ఆలోచనలన్నీ కూడా నీ వైపే పెట్టి ఉన్నాను. నీవే చేయగలవని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి రీతిగా ఆయనకు అప్పగించుకుని, దేవునికి మనముగా అప్పగించుకుని, అయ్యా నీవే మమ్మల్ని నడిపించాలి, నీవే మమ్మల్ని కాపాడాలి, నీ చిత్తము నా పట్ల నెరవేరే వంతు వరకు కూడా ఓర్పు సహనాన్ని కలిగించేవాడువు నీవే. ఖచ్చితంగా నీవేదో సమయాన్న నా జీవితంలో ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాను. విశ్వాసంతో మనం ముందుకెళ్తే 10వ వచనం చివరి మాటల్లో, దయగల ఆత్మ ఏం చేస్తుందంట? సమభూమి గల ప్రాంతాల మీద నడిపిస్తుంది. దీని స్తోత్రం చెల్లిద్దాం. కష్టాలను బట్టి, కొదువులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, సమస్యలను బట్టి, అప్పుల బాధలను బట్టి, ఉన్న కొదువుల కొరతలను బట్టి సతమతం అవుతూ ఉండే దేవుని యొక్క ఆత్మ నీ మీద దయ చూపించి సమాంతరంగా ఉండే భూమి మీద, అంటే చాలామంది ఏం చేస్తుంటారు? చాలా ఇరుకులండి, ఇబ్బందులండి, సతమతం అవుతూ ఉంటారు. అటువంటి రీతిగా కాకుండా నెమ్మది కలిగే జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నెమ్మది, సమాధానం కలిగి జీవించే జీవితాన్ని, నెమ్మదితో సమాధానంతో ముందుకు సాగేటువంటి అనుభవాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయన వైపు మనస్సు మనం నిలుపుకున్నప్పుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆ రీతిగా దేవుని యొక్క మనస్సు వైపు, లేక దేవుని యొక్క ఉద్దేశం వైపు మన ఆలోచన నిలిపి, దేవుని వైపు మన చేతులు చాపి ఆయన విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేయగలిగితే, ఈ దినాన్న మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి కొద్ది క్షణాలు ఆలోచిస్తూ, ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారిని శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మరొక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా, ఈ పునరుద్ధాన దినమునందు జరిగించిన ఆరాధన క్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడవయ్యా. భక్తుడు అంటూ ఉన్నాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట మాకు నేర్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నీ చిత్త ప్రకారంగా జీవించడానికి, నీ వాక్య ప్రకారంగా జీవించడానికి, నీ చిత్త ప్రకారంగా మేము ఆశ్రతులని, మా కొదువులను తీర్చుకోవడానికి, నీ చిత్త ప్రకారంగా మా జీవితాల్లో కార్యాలు పొందడానికి మాకు ఓర్పు సహనము కావాలని నేను వాక్యం సెలవిచ్చింది. ఆ ఓర్పు సహనాన్ని అనుగ్రహించి నీ మీద విశ్వాసం ఉంచి నీ వైపు చేతులెత్తి ఎవరైతే ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారందరిని దర్శించండి అయ్యా. నీ చిత్తానికి లోబడే మనసు దయచేయండి అయ్యా. నీ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నష్టపోకుండా, నీ చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నాశనానికి పోకుండా నీ వైపు చూస్తూ నీ చిత్తాన్ని అనుసరిస్తూ ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి మేము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపచ్చండి. విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా జీవించే కృప సంఘస్థులందరికీ మేము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాక్కులు ఉన్న శక్తి ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన రోగులు ఉన్నారు, బలహీనలను స్వస్థపరచండి. గాయపడిన వారు గాలి కట్టినైనా ప్రతి ఒక్కరి అవసరత కొదువ నీ శక్తి గల నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది జీవితాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, భార్యాభర్తల మధ్య విభేదాలతో, నిందలతో, అవమానాలతో, కొదువులతో, కొరతలతో, సమస్యలతో ఎంతో సతమతమవుతున్న వారు ఉన్నారు. కుటుంబంలో కొదువులను బట్టి చింతిస్తున్న వారు ఉన్నారు. అయా, దయగల ఆత్మశతవాన్ని దర్శించండి అయ్యా. ఈ దినాన్నే, ఈ క్షణమే వారి జీవితాల్లో మీరే కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిలోని వేదన తొలగించండి, దుఃఖాన్ని తొలగించండి అయ్యా. సమాధానపరచండి, నెమ్మదికరమైన జీవితాలు, సంతోషకరమైన దినాలు వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సంధికి అంతే తెచ్చున్నారో రెట్టింపు ప్రతిఫలాలను దీవెన ఆశీర్వాదాలను వారికి దయచేయండి.
ప్రాముఖ్యంగా ప్రభా నేను నన్ను స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాక్య ప్రకారంగా జీవించి నీ నామ మహిమార్థమై ముందుకు సాగే అనుభవాలు ప్రతి ఒక్కరు దయచేయమని కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని, దినాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మెండైన దీవెన ఆశీర్వాదాల చేత నింపమని, సజీవుడు సర్వశక్తిమంతుడైన మన జీవితంలో అద్భుతములు జరిగించే యేసు యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల తోడు మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. యేసు రక్తమేజన్, ప్రవేశ రక్తమేజన్, సిలువ రక్తమేజన్, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం, ఉపవాది క్రియలు కలంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.